హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తల్లికి వందన నిధులపై డేట్ అయితే ఫిక్స్ చేశారండి. అకౌంట్లో ఏ డేట్న డబ్బులు అయితే విడుదల చేస్తారో నేను ఈ వీడియోలో క్లారిటీగా చెప్తానండి. లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రతిష్టాత్మక తల్లికి వందనం పథకం అమలుకు సంబంధించిన అధికారిత ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఈ పథకం కోసం 10,120,078 కోట్ల పరిపాలన అనుమతిని మంజూరు చేసింది. ఇందులో భాగంగా 10,049 కోట్ల నిధులను విడుదల చేసిన అర్హులైన తల్లులు లేదా సంరక్షకులకు బ్యాంక్ ఖాతాలో ఈ నెల 22వ తేదీ నేరుగా డీబీటీ ద్వారా నగదు జమ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ తల్లికి వందనం పథకం 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న అర్హులైన విద్యార్థులకు వర్తించనుంది. రాష్ట్ర ప్రభుత్వం 67,47,190 మందికి విద్యార్థులకు 42,70,802 మంది తల్లులు లేదా సంరక్షకులకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ప్రతి ఏడాది 15,000 ఆర్థిక సాయం అందించనుండగా అందులో 2,000 చొప్పున పాఠశాల నిర్వహణ అభివృద్ధి కోసం కేటాయించి మిగిలిన 13,000 మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 22వ తేదీన తొలి విడత అర్హులు అనర్హులు జాబితాను గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించుచున్నారు. అదే రోజు నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు అభ్యంతరాలు ఫిర్యాదులను స్వీకరిస్తారు. ఆ తర్వాత ఆగస్టు 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వాటిని పరిశీలించి అదనపు అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నారు. కొత్తగా 1వ తరగతి, 9వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. వారి అర్హతలను పరిశీలించి ఆగస్టు 30వ తేదీ అదనపు లబ్ధిదారుల జాబితా విడుదల చేసి అదే రోజు వారి తల్లుల ఖాతాలో కూడా ఆర్థిక సాయాన్ని జమ చేయనుంది. అలాగే ఆర్టీఈ చట్టం కింద ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కూడా ఈ తల్లికి వందన పథకానికి వర్తింపచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల చదువుకు ఆర్థిక భారం తగ్గించి ప్రతి కుటుంబానికి విద్యా భరోసా కల్పించడమే తల్లికి వందన పథకం ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి గవర్నమెంట్ నుంచి ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.